సార్. మంత్రి బుగ్గన ఈరోజు ఒక ప్రకటన చేశారు. 75,000 మంది కౌలు రైతులకు ఆర్థిక సహాయం చేశారనేటటువంటి ప్రకటన చేశారు. మరో 2 లక్షల మంది కౌలు రైతులకు జనవరి 24వ తేదీలోపు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌలు రైతుల గురించి మాట్లాడింది, వాళ్ళ విషయ ప్రస్తావనకు తెచ్చింది జనసేన పార్టీ. మీరు ఎట్లా స్వీకరిస్తారండి అంశాలు? డెఫినెట్ గా లెక్కల్లోకి వచ్చేటప్పుడు అన్ని అలాగే ఉంటాయండి వాళ్ళే. ఇప్పుడు విద్యలో మనం 6వ స్థానంలోకి వచ్చేసాం, 3వ స్థానంలోకి వచ్చి చెప్తారు. మన 16-17 స్థానాల్లో ఉండి యూపీకి దానికంటే కూడా తక్కువ స్థానంలో ఉన్నాడు. మనం బీహార్ కంటే కూడా తక్కువ ర్యాంక్ లో ఉన్నాం. వాళ్ళ మంత్రులు చెప్పేది అలాగే ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు దాకా కౌలు రైతు అంటే మామూలు అంటే తేడా తెలియని వ్యక్తులు వాళ్ళు. కౌలు రైతుకి మేము చెప్పేదాకా వాళ్ళకి తెలియకపోవడం, పరిపాలన చేసేవాళ్ళు వాళ్ళకు ఉండాలి బాధ్యత. ఇన్సూరెన్స్ కోసం వాళ్ళకు ఉండాలి బాధ్యత. ప్రజల కోసం సేవ చేస్తానికి వచ్చి ఇంకో పార్టీ వాళ్ళు చెప్తే మేము ఇచ్చేసామని చెప్తాం. ఇవాళ అది ఎవరికి ఇచ్చారో కూడా వాళ్ళ దగ్గర పెట్టమనండి. ఏ జిల్లాలో ఎంత రైతు కౌలు పెట్టారో అవి కూడా అడగమనండి చెప్పిన వాళ్ళకి. మేము కూడా చెప్తాం 3,500 మందికి ఇచ్చి 35,000 మందికి ఇస్తాం. లెక్క ఏమైనా ఉంటుంది ఏంటండి? కాబట్టి ఏంటంటే రియల్ గా ఉన్నదే చెప్తాం. మనం ఎంతమందికి ఇచ్చామో అంతమందికే చెప్పాలి. వాళ్ళన్నీ కాపులు చూడండి. మేము చాలా మందికి కొన్ని లక్షల మందికి ఇచ్చేసాం. అడగడం ఏమి ఇచ్చారంటే బియ్యం ఇచ్చారంట, కోటా బై ఇచ్చారంట, పెన్షన్లు ఇచ్చారంట. కాపుల లెక్కలు ఎలా ఉంటాయండి? ఇవరకు కులానికి డబ్బులు ఇచ్చినప్పుడు కాపులకి మేము చంద్రబాబు గారు 2,000 కోట్లు ఇస్తానని అనుకోండి. ఆ 2,000 కోట్లు ఇచ్చాడు. వీళ్ళు ఏమంటారో 10,000 కోట్లు ఇచ్చాం. ఎలా ఇచ్చారో బాబు అంటే రేషన్ బియ్యం 2 లక్షల మందికి ఇచ్చాం, కాపు వృద్ధా పెన్షన్ 2 లక్షల మందికి ఇచ్చాం, కాపు నేస్తం 2 మందికి ఇచ్చాం. ఇదండి కామన్ గా వచ్చే బిలో ప్రావర్టీ లైన్ లో ఉండే వాళ్ళకి అంతగా ఏదైతే వస్తుందో అందరికి అక్కడ కులం లేదు. బీపీఎల్ లో ఏపీఎల్ 2 కులాలే. ఇవన్నీ ఏంటంటే మనం సృష్టించుకున్నాయి. డబ్బు ఉన్నవాడు, డబ్బు లేనివాడు. ఆ రేంజ్ లో మనం చూసుకుంటే ఈయన కాపులకి ఇచ్చేదేంటి? కాపులు ఈయన అడిగేదేంటి? ఇప్పుడు మేము అడుగుతున్నాం, మాకు బీసీ లెక్కలేదు, రాజ్యాధికారమే కావాలి. రాజ్యాధికారం ఉంటే పక్కోడికి న్యాయం చేసి 10 మందికి మనం చేసే శక్తి ఉంటది. అధికారం లేకుండా మనం 1,00,000 మంది చేసాం అనుకోండి, 10 మంది చేసాం. అధికారం ఉంటుంది 10,000 మంది చేస్తాం. అందుకు అధికారం కావాలి తప్ప మీరు ఆస్తులు సంపాదించుకుంటాకే, మీరు పొలాలు కొనుక్కుంటాకే, మీరు బంగళాలు కట్టుకుంటా కాదు కదా రాజకీయం. ఇప్పుడు జరుగుతున్నది అదే. దాంట్లో విసిగి వేసారిపోయినటువంటి ప్రజలు కానీ ఇవాళ కృష్ణాజీ గారు అన్నారు, మా రవి గారు కూడా చెప్పింది కరెక్టే. ఇవాళ వాళ్ళు ఎలక్షన్ అంటే ప్రిపేర్ అవ్వచ్చు. నేనేమంటానంటే మనం నెగ్గాలంటే యు డూ సంథింగ్. ఇక్కడికి వచ్చి మన బ్రాండ్ మీద మేము కలిసి ఉన్నాం, మీరు బాగుంటే మేము బాగుంటాం. పవన్ కళ్యాణ్ గారితోనూ లేకపోతే ఇంకొకరితోనూ మీరే ఎదురుకు వచ్చి ఫార్వర్డ్ ప్రాజెక్ట్ మనం హ్యాండ్ ఓవర్ చేసుకుని జాతీయ ప్రాజెక్ట్ ఇది మనం కడదాం. అదే లేకపోతే ప్రత్యేక హోదా మనం ఎవరైనా అభియోగం వేస్తున్నారు, దానికి ఏదైనా ఒక సొల్యూషన్ చెప్దాం. విశాఖ ఉక్కును ఆపమని అడుగుతున్నారు, అది చేద్దాం. అప్పుడు మనం కరెక్ట్ గా మనం రీచ్ అవుతాం. నేను అనేది ఏంటంటే మనం చెప్పినప్పుడు, అంతేగాని నేను ఎలక్షన్ చేస్తే నెగ్గనండి. నా మీద జనానికి నమ్మకం ఉండాలి. మేము వాళ్ళతో పొత్తులో ఉన్నాం అంటే పేరుకు పొత్తు కానీ కలిసి కార్యక్రమాలు ఎక్కడ చేయట్లేదు. పొత్తులో ఉన్నామని మేము చెప్పుకుంటాం, వాళ్ళు చెప్తారు ఆయన అన్నట్టే. కానీ ఉమ్మడి కార్యక్రమం ఏమైనా చేపడితే నేను అడిగేది ఏంటంటే మేము పొత్తులో ఉన్నాం. ఖచ్చితంగా రాజ్యాంగ గారు ఎందుకు చూడాలంటే మీరు ఒక అడుగు ఎదురుకేయండి. ఈ రాష్ట్రానికి ఏదో చేయండి. పవన్ కళ్యాణ్ గారి ద్వారానో మీ ద్వారానో ఈ రాష్ట్రానికి మేము ప్రత్యేక హోదా తెచ్చాం, మేము మాకు ఓటేయండి అని అడుగుతాం. లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఉందానికి అది మనమే హ్యాండ్ ఓవర్ చేసుకుందాం, మనమే కడదాం. ఇవో బీజేపీ పార్టీ ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే వాళ్ళు చెప్పినట్టే మేము కూడా ఇచ్చిన నిధులన్నింటిలోనూ 75% నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తా ఉన్నాయి. కాబట్టి అది ఎక్కడ కూడా తెలియదు ఎవరికి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిన సంగతి ఇక్కడ ఏదో చెప్పట్లేదు. దానికి బొమ్మలు మార్చేసుకుని వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మనకి ఎలా క్రెడిట్ వస్తుంది? జనంలో మనం నమ్మాలంటే యు డూ సంథింగ్. మనం ఏదో డెవలప్మెంట్ చేయాలి. తీర ప్రాంతాలు అభివృద్ధి చేద్దాం, లేకపోతే కొత్త ఇండస్ట్రీస్ పెడదాం, లేదంటే ఇంకా మీరు మంచి కార్యక్రమాలు చేయండి. డెఫినెట్ గా బీజేపీ రావాలి. జాతీయ పార్టీ ఉంటే డెఫినెట్ గా ఇంకా డెవలప్మెంట్ ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ అక్కడ ఉండి కాంగ్రెస్ ఎక్కువ ఉంటేనే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైనా చేయగలిగాడు. కాంగ్రెస్ అక్కడ ఉండి తెలుగుదేశం ఉంటే అవదు. కాబట్టి మంచి ఉద్దేశంతో నేను కూడా చెప్తున్నా. కృష్ణాంజనేయులు గారు జాతీయ పార్టీలకు ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఓటక్కు అడిగేటటువంటి హక్కు లేదు అనేటటువంటి వాదన కొనసాగుతుంది. మీరు కౌంటర్ ఇవ్వండి ప్లీజ్. ఇక్కడ ఒక అంశం అండి, నిజంగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఒక మంచి డిమాండ్ పెట్టారు. బీజేపీ మాతో పొత్తులో ఉంది, రేపు పొద్దున పొత్తులోకి రావాలంటే వాళ్ళు ఏం చేశారు ఏపీకి అని చెప్పాలి అనేటువంటి, ఏం చేయలేదనే కదా ఈ ఆందోళన అంతా. రేపు నేను ఇక్కడ ఉన్న ఒక డౌట్ ఏంటంటే బీజేపీ సొంతంగా తన ప్రయత్నాలు తను చేసుకుంటుంది.
200 సీట్లు లోక్సభతో కలిపి. రేపు పొద్దున ఒకవేళ మాకు తెలుగుదేశంతో పొత్తు వద్దు అని బీజేపీకి అంటే, ఇప్పుడు ఒకవైపున తెలుగుదేశంతో పొత్తులో ఉండి ఇంకొక వైపున బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఇప్పుడు ప్రజల్లో ఉండేటువంటి ఒక చర్చ. ఎస్, మేము డిఫరెంట్ గా ఇవాళ శ్రీశైలం గారు, తెలుగుదేశంతో ఒకసారి శ్రీశైలం గారు, యా ఓకే, చెప్పండి. రవికిరణ్ గారు ప్లీజ్. యా చెప్పండి రవి గారు. ఓకే, ఒకసారి ఇప్పుడు ప్రత్యేక హోదా అంశం తీసుకొచ్చారు కాబట్టి ప్రత్యేక హోదా ఒక క్లారిఫికేషన్ మీ ఛానల్ ద్వారా ప్రేక్షకులు కూడా మీ ఒక అంశం చెప్పారు కాబట్టి దానికి కూడా క్లారిఫికేషన్. ఇప్పుడు ప్రత్యేక హోదాకి బదులుగా ప్రత్యేక ప్యాకేజీ అనేది ఆ రోజు చర్చ జరిగింది, ముఖ్యమంత్రి గారు ఆమోదించారు. సార్ హోదా లేదు, ప్యాకేజీ లేదు. అయితే కాదు, హోదా లేదు, అదే ప్యాకేజీ సార్, లేదు. భారతదేశం మీరు- చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో రాష్ట్ర రాజధాని లేనటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో భారతీయ జనతా పార్టీ ప్రధాన కీలక పాత్ర పోషించింది. అది అందరూ ఒప్పుకోవాల్సిందే. ఆఫీస్ నుంచి ఫోన్ ఓకే, చూడండి. ప్రత్యేక హోదాకి బదులు ప్యాకేజీ విషయంలో ప్యాకేజీ అమలు జరిగిందా లేదా అనేది జీవీఎల్ నరసింహారావు గారు 26/7/2022 పార్లమెంట్ లో ప్రశ్న అడిగారు. ఎంతవరకు ఇచ్చారు ప్రత్యేక ప్యాకేజీ అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చాం కదా, ఎన్ని వేల కోట్లు ఇచ్చే వరకు అంటే 8,000 కోట్లు ఇవ్వడం జరిగింది. దీనికి కావాల్సింది ఏ ప్రాజెక్టులకి ఎంత ఇచ్చామని కూడా పార్లమెంట్ లో ఇచ్చిన సమాధానం. బహుశా ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది కూడా 10,000 కోట్ల వరకు ఇచ్చుంటారు. ఇదే కాకుండా పారిశ్రామిక రాయితీలు ఇది 30 సెప్టెంబర్ 2016 మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ఇచ్చిన స్టేట్మెంట్, పారిశ్రామిక రాయితీలు 2015 నుంచి 20 వరకు పారిశ్రామిక రాయితీలు 30% వరకు రాయితీలు కూడా ఇవ్వడం జరిగింది. సో ప్రత్యేక ప్యాకేజీ తీసుకుంటున్నాం, రాయితీలు ఇస్తున్నాం. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు కూడా 16 జనవరి 2020 బీజేపీ జనసేన పొత్తు జరిగినప్పుడు విజయవాడలో జరిగినటువంటి హోటల్లో జరిగిన సమావేశంలో ఇరుపక్ష నాయకులు కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఇదే పాత్రికేయులకు అడిగితే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా, ప్రత్యేక ప్యాకేజీ గురించి బీజేపీ నాయకులు వివరిస్తుంటే దానివల్ల ఎంత ప్రయోజనం నాకు తెలిసిందని చెప్పి పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పినటువంటి స్టేట్మెంట్. సరే, నేనే అలాగే ఇది రాష్ట్రానికి ఇప్పుడు వరకు ఏమీ చేయలేదు బీజేపీ అంటున్నారు. ఇదిగోండి ఈ బుక్లెట్, ఏ జిల్లాలకి ఎంతెంత చేశావు, ఏమే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్ట్స్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఏంటి, విద్యా సంస్థలు ఏంటి, ప్రాజెక్టులు ఏంటి, మొత్తం ఈ యొక్క బుక్ లో ఉంది. ఇదే కాదు, ఇటీవల 9 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి విమానాశ్రయాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, రైల్వేలు కావచ్చు, డిఆర్డిఓ కావచ్చు, బెల్ సంస్థ కావచ్చు, మెడ్టెక్ పార్క్ కావచ్చు, బల్డ్రెడ్ పార్క్ కావచ్చు, ఐఐటి కావచ్చు, IIIT కావచ్చు, ఐఏఎం కావచ్చు, IASCR కావచ్చు, IAP కావచ్చు, మా కాకినాడలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ మా ఇంటి 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది జాతీయ స్థాయి విద్యా సంస్థ కాకినాడలో. అలాగే వాళ్ళు తాళేపల్లిగూడలో ఉంది, బొలిశెట్టి శ్రీనివాస తాళేపల్లిగూడలో నేషనల్ NIT ఉంది. ఆ రోజు మాణిక్యాలరావు గారు కూడా పోరాడి ఏలూరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. సో ఇలాంటి అనేకమైన అలాగే మెడ్టెక్ పార్క్ లాంటివి కావచ్చు, ఎన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అలాగే మిగతాది ఇంకా విశాఖ స్టీల్ ప్లాంట్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం కూడా ఇటీవల జీవీఎల్ నరసింహారావు గారు పార్లమెంట్ లో అయితే స్పష్టంగా చెప్పారు, ఈఓఐ ఇవ్వట్లేదు, ప్రస్తుతం అది ఆగిపోయిందని కూడా చెప్పడం జరిగింది. సో ఇటువంటి అనేకమైన అపోహలు వీక్షకులు నేను మీ ఛానల్ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను. Yes. అపోహలు రవికిరణ్ గారు, థ్యాంక్ యూ అండి. కృష్ణ